గద్దలను కూడా వేలం వేస్తారా అనేసి ఫస్ట్ టైం చూస్తున్నాయి కోవిడ్ లో. గద్దలు కొనడానికి చాలా మంది కోవిడ్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోవిడ్ వాళ్ళే. నేను వీడియో తీసేది గమనించారంటే నా గుర్తు కోసి కారం పెట్టేస్తారు. నా చేతిలో ఉన్న ఈ గన్నుతో మనుషుల్ని పెట్రోల్ కదా కలిసినట్టు కలిసేయచ్చు. ప్రస్తుతానికి ఇందులో బుల్లెట్లు లేవు. ఈ గన్నును మనం కొనుక్కోవచ్చు. దీనికి పడే ఖరీదు 45 దినాలు. దీన్ని కొనుక్కొని ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ లో పోలీసులు పట్టుకున్నారంటే ఏం ఇబ్బంది లేదు. గన్ను వాళ్ళు తీసుకొని 2-3 ఏళ్ళు మనల్ని జైల్లో పెట్టి తర్వాత ఇంటికి అయితే పంపించారన్నమాట. గన్నులు అమ్మే గుండన్నకి అతని గన్ను తీసి అతనికే గురి పెట్టా. అతనికి పెళ్ళాం బిడ్డలు ఉంటారనేసి వదిలేసా. చాలా మంది కోవిడ్ వాళ్ళ గద్దల్ని పెంచుకుంటారు. ఆ గద్దలకు సంబంధించిన హెల్మెట్లు ఇవి. ఈ గ్లౌజులు చేతికి వేసుకొని అప్పుడు గద్దం చేతి మీదకి అయితే తీసుకుంటారు. ఇక్కడ ఉన్న అన్ని గద్ద తలలకు హెల్మెట్ వేసేసారు, కళ్ళు కనిపించకుండా. గద్ద ఎగిరి వెళ్ళిపోతుందా అనేసి దాని రెక్కలకు ప్లాస్టర్ వేసేసారు. ఇక్కడ ఉన్న గద్దల ఖరీదు ఎంతంటే 3000 దినార్ల పైమాటే. ఇక్కడ ఉన్న గద్దను చూసాంటే గుడ్లకు ఉన్నట్టుంది. ఇక్కడ జరుగుతుంటే బిజినెస్ మామూలుది కాదు. ఇక్కడే గన్నులు అమ్ముతున్నారు, గన్నుకు కావాల్సిన బుల్లెట్లు కూడా అమ్ముతున్నారు. దీన్ని అంటారు ఇక్కడ జరుగుతుండే దాన్ని మాఫియా అని. ఈ గన్నులు అమ్మే షాప్ లో ఒక తెలుగతను అయితే పరిచయం అయ్యాడు. ఇతనైతే అడిగా ఈ గన్నులు ఇంత పబ్లిక్ లో అమ్మేస్తున్నారు, ఏం ప్రాబ్లం రాదా అనేసి. అతను అన్నాడు, అరే ఎగ్ ఫోఫ్ గా ఇవన్నీ కూడా పెట్రోల్ కొట్టుకుంటే గన్నులు రా అనేసి.